డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. తిరుమల లడ్డు వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. అందుకని ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్లు శుభ్రం చేశారు. సో పొలిటికల్గా వాడుకుంటున్నారు ఒకవైపు, మరోవైపు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నేను ఇది చేస్తున్నాను అంటున్నారు. దాని మీద ఎవరైనా విమర్శలు చేస్తున్నా సరే వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్లు ఇస్తున్నారు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టే చెప్పుకోవచ్చు. ఈ ఓవరాల్ ఇష్యూలో, ఈ తిరుమల లడ్డు విషయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ పొలిటీషియన్గా వెళ్ళినట్టే చెప్పుకోవచ్చు ఈ విషయంలో. సో దానిలో కొన్ని రిస్క్ ఉండొచ్చు, కొంత మైనస్ ఉండొచ్చు, కానీ ఎక్కువ ఆయనకు క్రేజ్ పెరిగింది అనేది వాస్తవం. ఖచ్చితంగా ఇమేజ్ డబుల్ అయింది అనేది వాస్తవం. చాలా వర్గాలకు ఆయన దగ్గర అవుతున్నారు ఈ దెబ్బతో అనేది వాస్తవం. అయితే దీనిలో కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఇప్పుడు సినీ రంగం నుంచి కొంతమంది రెస్పాండ్ అయ్యారు ఈ ఇష్యూలో. ఆ సినీ రంగం నుంచి రెస్పాండ్ అయిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గానే ప్రకాష్ రాజ్ గారిని, కార్తీని వార్నింగ్ ఇచ్చారు. సో కార్తీ చాలా క్యాజువల్గా చెప్పాడు. ఆయన అక్కడ సినిమా ఫంక్షన్లో యాంకర్ ఏమో లడ్డూ కావాలని ఆయన, మరో లడ్డూ కావాలని ఆయన అన్నప్పుడు కార్తీ ఏమన్నాడంటే, మనకి లడ్డూలు గొడవ ఇప్పుడు వద్దు, లడ్డూ అనేది ఇప్పుడు సెన్సిటివ్ టాపిక్గా మారిపోయిందని నవ్వుతూ అన్నాడు. సో దాంతో యాంకర్ కూడా నవ్వేసి ఊరుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకొని ఒక సినిమా ఫంక్షన్లో ఇలా లడ్డు అంటే నవ్వులాటగా మాట్లాడారు, అది కరెక్ట్ కాదు, ఇటువంటి దాన్ని సహించను అని చెప్పి ఆయన చెప్పేసరికి ఇమీడియట్గా కార్తీ సారీ చెప్తూ ట్వీట్ చేశారు. అపాలజీ చెప్తూ పవన్ కళ్యాణ్ గారికి క్షమించమని చెప్తూ ఆయన ట్వీట్ చేస్తూ తిరుమల పట్ల తనకున్న అంకితభావాన్ని, తన భక్తి భావాన్ని అన్నీ చెప్పుకొచ్చారనమాట. సో దీని మీద ప్రకాష్ రాజు భిన్నంగా రియాక్ట్ అయ్యారు. యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారు ఎక్కడ కాంట్రవర్సీస్ జరిగినా ఇటువంటి కాంట్రవర్సీస్లో ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ అవుతాడు, ఆయన తలదూరుస్తాడు. ఆయన కూడా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు, లేదా దానిలో మధ్యలో తన షేర్ కూడా తను తీసుకుంటాడు. చాలా విషయాల్లో ఆయన అంతే. అలాగే ఫక్తు బీజేపీ వ్యతిరేకి, ఒక రకంగా సెక్యులరిజం టైపు. సో దీనిలో ప్రకాష్ రాజ్ గారు ఆ ఇష్యూ జరిగిన వెంటనే ఒకటి పోస్ట్ చేశాడు. ఆ ఇష్యూ జరిగిన వెంటనే ఏంటది, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ వివాదం జరగడం ఆశ్చర్యంగా ఉంది అని ఒకటి ట్వీట్ చేశారనమాట. ఒక్క నిమిషం, అందులో ఏం చెప్పాడంటే, అది ట్వీట్ చేస్తే సో అంటే ప్రకాష్ రాజ్ గారి ట్వీట్ అంటే నేను మర్చిపోయాను, ఇదే కామెంట్ వచ్చింది. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ లడ్డు వ్యవహారం జరిగింది, దీని మీద మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి హిందూ అంటే ఇప్పటికే మతపరమైన ఉద్రిక్తతలు చాలా ఉన్నాయి, దాన్ని రెచ్చగొట్టేలా చూడకుండా సావధానంగా చేయండి అనేటట్టు ఆయన ట్వీట్ చేస్తే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు, మీరు మొత్తం తెలుసుకొని వాస్తవంగా మాట్లాడండి, దీని మీద రెస్పాండ్ అవ్వండి అనేటట్టు చెప్పేసరికి దాని మీద ప్రకాష్ రాజ్ గారు నిన్నే ఒక ట్వీట్ చేశారు. సరే, నేను 30వ తేదీన వస్తున్నాను, నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, 30వ తేదీ నేను ఇండియాకు వస్తాను, అప్పుడు మాట్లాడదాము అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అలా ఉన్నోడు ఉండకుండా ఈరోజు మళ్ళీ ఇంకో ట్వీట్ ఏం చేశాడంటే, ఆయన ఈరోజు చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని అన్నారు. చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అని ఒక ట్వీట్ చేశారు. దీని అర్థం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వార్నింగ్కి కార్తీ ఇమీడియట్గా సారీ చెప్పాడు కదా, అపాలజీ చెప్పాడు కదా. సో ఆ ఇష్యూ మీద ప్రకాష్ రాజ్ గారు రెస్పాండ్ అయ్యారు. అంటే కార్తీ ఏమీ సారీ చెప్పలేదు, తప్పు చేయలేదు, కానీ దానికి ఆయన సారీ చెప్పాడు. సో చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడం ఏమిటో అని పవన్ కళ్యాణ్ గారిని ఆస్కింగ్ అన్నట్టు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ని కోట్ చేయలే, పవన్ కళ్యాణ్ని ఎక్కడ కూడా ట్యాగ్ చేయలేదు, కోట్ చేయలేదు, జస్ట్ ఆస్కింగ్ అని అంటే ఒక చిన్న కాంట్రవర్సీ క్రియేట్ చేసి వదిలేశాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, కార్తీ ఏం తప్పు చేయలే, కానీ అతను సారీ చెప్పాడు. అతను చెప్పాడు అనలేదు, అతని చేత చెప్పించుకున్నారు అన్నాడు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్యూర్లీ ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఒక రకంగా రెచ్చగొడుతున్నట్టు, పవన్ కళ్యాణ్ గారిని కెలుగుతున్నట్టే మనకు అర్థమవుతుంది ప్రకాష్ రాజ్. సో దీని మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఊరుకోరు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇది ఒక అనవసరమైన వివాదమే.
నాకు ఇదంతా చూస్తుంటే ఎలా ఉందంటే అంటే రాజకీయాలు కానీ సినీ రంగం కానీ వీళ్ళందరూ ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. ఇదే ప్రకాష్ రాజ్ గారికి మా ఎన్నికల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మద్దతు ఇచ్చింది. డైరెక్ట్గా నాగబాబు గారు డైరెక్ట్ రంగంలోకి దిగారు, చిరంజీవి గారు బ్యాక్ అండ్ మద్దతు ఇచ్చారు మంచు ఫ్యామిలీకి వ్యతిరేకంగా జరిగిన మా ఎన్నికల్లో. కానీ దానిలో ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఇప్పుడు మంచు ఫ్యామిలీ ఏమో ఈ ఇష్యూలో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గానే ఉన్నారు. ఆ మొదటి రోజే మంచు విష్ణు గారు ట్వీట్ చేశారు. దీనిలో ప్రకాష్ రాజ్ గారు యాంటీగా మారారు. సో ఎప్పుడు ఎటువంటి ముఖ చిత్రాలు వస్తాయో, ఎప్పుడు ఎలా మారుతారో అనేది మనం ఏది చెప్పలేమన్నమాట. రాజకీయాలు అంతే, సినీ రంగంలో ఉన్న కొంతమంది కూడా అంతే. రాజకీయం అనేది ఎక్కడైనా ఉంటుంది. అందులో ఏమాత్రం మాట పట్టింపులు అవేమి ఉండవు. రకరకాల రూపాలు ఉంటాయి, రకరకాల మొఖాలు ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.